తను హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు బాగా తెలుసు. తను తీసిన 2 సినిమాలు ఆ రోజులకి మోడర్న్గా ఉంది. ఈ ప్రేమ ఒక మైకం కూడా చాలా నావల్గా కనపడింది. మ్యూజికల్గా మటుకు 100% పెద్ద హిట్. సినిమా కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని చందు ప్రతిభకు కరెక్ట్ జస్టిస్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమ ఒక మైకం ఈ సినిమాతో అంటే ఒక బోల్డ్ థీమ్తో చందు లాంటి మంచి టెక్నీషియన్ ఈ సినిమాతో ముందుకు రావటం, ఈ ముందుకొచ్చి రేపు ప్రేక్షకుల్ని థియేటర్ దాకా రప్పించడానికి మూల కారణమైన చార్మి లాంటి ఒక అద్భుతమైన నటి స్టార్ చేయటం నిజంగా ఈ సినిమాకి మంచి అసెట్. ఈ ఫంక్షన్కి నాకు అంటే ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ కావాలనుకోవడానికి పొలగం చిన్నారాయణ గారు మిత్రుడు. తను ఈ సినిమాతో మాటల రచయితగా ఇంట్రడ్యూస్ అవ్వడం నిజంగా నాకు సంతోషకరమైన విషయం. యాక్చువల్లీ ఒక 1 year ముందే ఇద్దరం కలిసి చేయాల్సింది, కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాతో అంటే ఒక చందు కాబట్టి ఇంకో చందుతో ఇంట్రడ్యూస్ అవ్వటం నిజంగా నాకు చాలా సంతోషం. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, యూనిట్ సభ్యులు, నిర్మాత అందరికి కూడా నా అభినందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒకలైన ప్రతాప్ మాకు కావాల్సిన వ్యక్తి. అలాగే చార్మి ఆమెకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆడియన్స్లో. మంత్ర అవ్వచ్చు, మంగళ అవ్వచ్చు, అంటే హీరోతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా వస్తే చార్మి గురించి థియేటర్స్కి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే పొలగం చిన్నారాయణ గారు నా ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయమైన వ్యక్తి. ఆయన మాటల రచయితగా ఈ సినిమా ద్వారా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది రచయితలు దర్శకులు అయిపోతూ ఉంటున్నారు. ఇప్పుడేమో కొంతమంది జర్నలిస్టులు డైరెక్టర్స్ అవుతున్నారు. ఈయన ఈ టైంలో మాటల రచయితగా రావడం కొంచెం రైటర్స్కి పోటీనే. సో కీప్ ఇట్ అప్ సార్, విష్ యూ ఆల్ సక్సెస్. చందు గారు తీసిన నోట్బుక్ ఆడియో దాదాపు ఒక 2 days కంటిన్యూస్గా విన్నాను. అద్భుతమైన మ్యూజిక్ సెన్స్ ఉంది అతనికి. ఇప్పుడు 2 సార్లు విన్నాను. స్వచ్ఛమైన ప్రేమతో స్టార్ట్ అయ్యేది, పల్లెతో స్టార్ట్ అయ్యే సాంగ్. అది ఖచ్చితంగా హిట్ అవుద్ది, ఆల్రెడీ హిట్ అయింది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇది బయట వస్తుంటే పోస్టర్ మీద ఇంతకుముందు వేష పాత్రలు పోషించిన సినిమాల గురించి రాసి ఉంది. అవన్నీ వేష పాత్రలు పోషించినప్పటికీ ఆ సినిమాలన్నీ చాలా పవిత్రంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఆ పాత్ర ఏదైనప్పటికీ ఆ పవిత్రతకి ఏమాత్రం లోటు ఉండదని ఆశిస్తున్నాను. నాకు పొలగం చిన్నారాయణ నాకు చిరకాల మిత్రుడు. అతను రాసే ఆర్టికల్స్ నేను రెగ్యులర్గా చదువుతుంటున్నాను. ఆయన రాసిన కొన్ని బుక్స్ కూడా చదివాను. ఇతను ఎందుకు ఇది లేట్ అనిపిస్తుంది, చాలా లేట్ ఎంట్రీగా ఫీల్ అవుతున్నాను. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ చిన్నారాయణ అండ్ ఆల్ ది బెస్ట్ టు టీమ్, ఆల్ ది బెస్ట్ టు చార్మి గారు. థ్యాంక్ యూ ఎవరిబడి. ప్రేమే ఒక మైకం ఒక మంచి టైటిల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మత్తు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ రోజుల్లో ఒక అద్భుతమైన మత్తును క్రియేట్ చేసేది ప్రేమ. ఎదుటివాడిని ప్రేమించటం అన్న ఒక సెన్స్ని మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే ప్రేమ ఒక మైకం ఎంత మంచి టైటిల్ మనకి అర్థమవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ టైటిల్ సార్. అండ్ చందు గారు ఒక మంచి టెక్నీషియన్. 10th క్లాస్ అండ్ నోట్బుక్ ఈ సినిమాలు నేను చూశాను. పొలగం చిన్నారాయణ గారు నాకు 10 సంవత్సరాలుగా అవర్ అసోసియేషన్ ఇస్ దేర్. మంచి మాటల రచయిత ఇండస్ట్రీలో వచ్చాడని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవుతుందని, చార్మి గారి హిట్స్లో ఈ సినిమా కూడా చేరుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద టీమ్ ద బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవేట్ల గారికి, సాగర్ గారికి, మెహర్ రమేష్ గారికి, చంద్ర సిద్ధార్థ్ గారికి, మాధవ్ గారికి, డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారి అందరికీ
నమస్కారం. చార్మి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వాళ్ళు లీడ్ రోల్స్ చేసిన సినిమా ప్రతిదీ హిట్ అయింది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చందు గారు నాకు మంచి మిత్రుడు చాలా కాలం నుంచి. సో ఆయనకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే సంగీత దర్శకులు ఇద్దరికి, లిరిక్ శశి గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమాకి పొలగొని చిన్నారాయణ నాకు చాలా చిన్నప్పుడు మిత్రుడు, ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్లు, నేను చిన్నారాయణ. సో ఇద్దరం లగేజీలతో పాటు కళలను కూడా మోసుకొని వచ్చాము ఆశల్ని హైదరాబాద్కి, రాజమండ్రి నుంచి. సో నేను రైటర్ అయ్యాను. చిన్నాడు నువ్వు ఎప్పుడవుతావు అని అడిగేవాళ్ళని. చిన్నప్పుడు చాలా పోయమ్స్ రాసేవాడు, ఇద్దరు కలిసి రాసేవాళ్ళని, ఇద్దరు కలిసి సమ్మేళనంలో పాల్గొనేవాళ్ళే. సో ఇందాక మదన్ గారు చెప్పినట్టు లేట్ ఎంట్రీ యాక్చువల్గా చిన్నారది. ఏదో 12-13 ఏళ్ళ కిందటే రైటర్ అవుతాడు అనుకున్నా. అందులో లిరిక్ రైటర్ అవుతాడు అనుకున్నాను. సో డైలాగ్ రైటర్గా ఈ సినిమా స్టార్ట్ చేశాడు. ఆయనకు అవకాశం ఇచ్చినందుకు మా జర్నలిస్టులందరి తరఫున కూడా చందు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అవకాశాన్ని నిలబెట్టుకోవాలని, చిన్న మంచి రచయితగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Thanks to Chandu Garu for giving me this opportunity and sharing a space with Charmi Garu. It's pleasure for me and thanks a lot. హిట్ అవ్వాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకంటే ప్రేమిస్తే సినిమా ఆ అమ్మాయికి చూపించా. ఫస్ట్ సినిమా ఇంటర్వ్యూలో అయిన దగ్గర నుంచి కంటిన్యూ ఏడుస్తూ ఉంది. ఇంటర్వ్యూలో స్నాక్స్ ఇచ్చినప్పుడు కూడా ఏడుస్తుంది. నాకేం అర్థం కాల. ఏమన్నా ఫోన్ ఏమైనా వచ్చిందేమో, ఎవరికైనా ఏదైనా జరిగిందేమో అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ అలా ఏడుస్తూనే ఉంది సినిమా అయ్యేంత వరకు. చూస్తూ ఏడుస్తుంది అనమాట. ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ అమ్మాయి కోలుకుని బయటకు రావడానికి, అప్పుడు సడన్గా నేను లక్కీగా ఫోటోగ్రాఫర్ ఫోటోలు కూడా తీయించాను. అది ఆ ప్రమోషన్ వల్ల ఆ సినిమా 175 days ఆడింది. నిజం, ఇది నిజం. సో నేను అప్పటి నుంచి ఇంకా అమ్మాయి ఏ సినిమా అయినా ఫస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటాను అనమాట నిజంగా. ఆ తర్వాత చార్మి ఒక కథ ఓ డైరెక్టర్తో తీసుకుని, పేరు తర్వాత చెప్తాను ఎప్పుడైనా. చార్మి దగ్గరికి వెళ్ళా. సో అప్పుడు అంటే నాకు ఇంకా అప్పుడు నిర్మాత అవ్వాలని లేనట్టు ఉంది, నాకు తెలియదు. వినిపిస్తే నిజంగా కథ బాగుంది సురేష్ గారు, చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఆ డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్తో ఆ సినిమా తీశారు. సో అలా మిస్ అయింది చార్మి. సో ఆ చార్మి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇక చందు ప్రేమిస్తే సినిమాలో ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ సినిమాలో హీరోయిన్, 10th క్లాస్ సినిమాలో హీరోయిన్. ఆ సినిమా మంచి చూస్తే చాలా బాగుంది. తర్వాత నోట్బుక్. సో మంచి టేస్ట్ ఉన్న, అభిరుచి ఉన్న డైరెక్టర్ చందు. సో ఆల్ ది బెస్ట్ చందు గారు. సో మంచి టేస్ట్ ఉన్నారు. అలాగే ఈ నిర్మాతలు కూడా మాకు కావాల్సిన వాళ్ళు మా ఊరు వాళ్ళే. సో కాబట్టి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇక పొలగొని చిన్నారాయణ మన మిత్రుడు జర్నలిస్ట్ అందరికీ, నాకు అతనికి ఉన్న అవగాహన సంబంధం అందరికీ తెలిసింది. నేను ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఉదయాన్ని పిలిచేది ఇద్దరిని. ఒకరిని బాసరపట్ల రవికుమారు, రెండో వ్యక్తి పొలగొని చిన్నారాయణ. అంటే ఎంత క్లోజో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నేను సంతోషం మ్యాగజైన్ పెట్టడానికి కానీ కారణం కానీ, ఇప్పటి వరకు నేను నా ఎదుగుదలలో ప్రతి దానికి ముందుండే సలహా ఇచ్చి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటి ప్రపంచంలో ఉన్న వ్యక్తి పొలగొని చిన్నారాయణ. సో ఆ చిన్నారాయణ ఇప్పటికీ నిజంగా అందరూ చెప్పినట్టుగా లేట్ అయింది. సో అతను మంచి డైరెక్టర్గా, నెంబర్ 1 రైటర్గా, అతను డైరెక్టర్గా కూడా అవుతారు గ్యారంటీగాను. To start with, చాలా మంది అడిగారు that how did you accept to do a prostitute's character? ప్రేమ ఒక మైకంకు ముందు already almost 4 to 5 stories which had prostitute characters కథ విన్ని రిజెక్ట్ చేశాను. చందు గారు అడిగినప్పుడు ప్రాస్టిట్యూట్ క్యారెక్టరా వద్దండి, ఎలాగైనా నేను చేయను అని ఫస్టే వద్దన్నాను. తర్వాత మా మేనేజర్ ఏమో హీ గాట్ మీ, ఆయన చేసిన సినిమా 10th క్లాస్ ఇన్ నోట్బుక్ ఒకసారి చూడండి అన్నారు. చూసినాక ఆయన మీద ఒపీనియన్ టోటల్గా చేంజ్ అయిపోయి వెంటనే రండి నాకు కథ చెప్పండి అని ఐ ఆస్క్డ్ హిమ్ టు టెల్ మీ ద స్టోరీ. ఫస్ట్ నరేషన్ ఐ లవ్ ద స్టోరీ, బట్ I didn't have the guts to play a prostitute's character. So I took my own sweet time, and the reason why I'm saying this is I'm dedicating this movie to someone who's very, very special to me, and that person is the reason why mainly I did Premoka Maikam. She's my best friend. Her name is Pariva. When I was confused after a couple of sittings with Chandu Garu,
I didn't have the guts to accept being a prostitute in the film. So I casually discussed the story with my best friend Fariba, and she just told me, close your eyes, do it. This is a fantastic script. This will take you to another level as an actor, and you're an actor. You should be able to do every character. అని చెప్పి నన్ను కన్విన్స్ చేస్తే వెంటనే ఆయన కాల్ చేసి ఐఎమ్ డూయింగ్ యువర్ ఫిల్మ్ అన్నాను. సో I dedicate this movie to my best friend Fariba, and Chandu Garuki, prostitute character is a little, there's a small line between being sensuous and vulgar, and I was always very scared how he will shoot me, how he will portray me on screen. But Chandu Garu always promised me that this is going to be a musical love story with beautiful songs. So don't get scared and just trust me and do it. And ఆయనకి చాలాసార్లు టార్చర్ చేశాను, మీరు మాట మీద ఉంటారు కదా సార్, మీరు చెప్పిన మాట మీద ఉంటారు కదా సార్ అని. ఆయనకి I really tortured him. Today first thing I sat here and I actually said thank you Chandu Garu. Whatever he had said, he kept up to his words. And as an artist, I'm very proud to say he's one director who's not changed his words. So I'm very, very, very thankful to you and trusting me, having belief in me. ఆయనకి చాలా టార్చర్ పెట్టాను, బట్ ఆయన ఎలాగైనా I want only Charmi to do this film అని he was very adamant, and I'm very thankful to people who have so much trust and believe in me, seriously. And our dialogue writer, I'm his fan. Seriously. I think Premoka Maikamlo dialogues will be one of the biggest highlights. So, and also the music, Meer Vinnaru, thank you so much. And each and every one, all the guests out here, everyone, thank you so much. Meerandaru vacharu and made this event a very special one. And yeah, please keep blessing me. We need to do a lot of many more good movies. So thank you so much for all your presence. Thank you, and thanks to the press also. Love you. నేను డైరెక్టర్గా జన్మనిచ్చిన సినిమా 10th క్లాస్. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ శ్యామ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీలో నిలబడడానికి మెయిన్ వ్యక్తి నల్లమల శ్రీనివాస్ బుజ్జి గారు. ఆయన లేరు, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ అవడానికి కారణం శ్రీను గారు అండి. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన నిజంగా నాకు అంటే ఆయన పడ్డ కష్టాలన్నీ చూసిన తర్వాత నిజంగా ఎన్ని కష్టాలు కన్నా ఓర్చుకుంటే నిజంగా ఈరోజు ఆయన ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి రియల్లీ హ్యాపీ అవుతుంది. ఏ మనిషి అయినా సరే కష్టానికి కానీ అన్నిటికీ ఓర్చుకోగలిగితేనే నిజంగా ఇటువంటి స్టేజ్కి వస్తారు. నిజంగా ఈరోజు డైరెక్టర్గా ఉన్నానంటే దానికి కారణం శ్రీను గారు. అలాగే సుకన్న కూడా నాకు బాగా ఫస్ట్ నుంచి తెలుసండి. సో ఆయన ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. ఇంకొక వ్యక్తి వివిఎన్ నాయక్ గారండి. ఆయన ఈరోజు లేరు, ఫారెన్లో ఉన్నారు. సో ఆయన కూడా నన్ను ఫస్ట్ నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా నేను 10th క్లాస్ సినిమా మంచి హిట్ అండి అది. దాని తర్వాత నోట్బుక్ చేశాను. ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిన్న తప్పులు చేశాను, అందుకని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. తర్వాత ఏం చేయాలని కన్ఫ్యూజ్లో ఉండగా యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నేను 10th క్లాస్ కన్నా ముందే రాసుకున్నాను. మళ్ళీ ఈ స్క్రిప్ట్ని బయటికి తీసి ఇది చేద్దామని చెప్పేసి ఒక మంచి హీరోయిన్ ఎవరున్నారు అని చెప్పేసి వెతికినప్పుడు నిజంగా అప్పుడు శ్రీదేవి, సావిత్రి, జయసుధ, జయప్రద ఇటువంటి వాళ్ళంతా వేసిపత్రులు చేశారు. అలాగే నా సినిమాలో వేసిపత్ర కూడా ఒక పవిత్రమైన క్యారెక్టర్ అనమాట అండి. సో అటువంటి క్యారెక్టర్ అంటే ఒక సైడ్ గ్లామర్ ఉండాలి, అలాగే ఒక సైడ్ హోమ్లీగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు అనుకున్నాను. నిజంగా సౌందర్య గారు ఉండుంటే కనుక ఆవిడతో చేసుంటే బాగుండేది అనిపించింది. తర్వాత నాకు అంత మానహటులతో పోల్చుకుంటే నాకు చార్మి గారు కనిపించారు. సో ఆవిడని అప్రోచ్ అయిన తర్వాత ఆవిడ రిజెక్ట్ చేశారు. అయినా సరే వదలకుండా వెళ్ళి కథ చెప్పి అక్కడికి ఎలా అయితే సాధించుకున్నాను. సో థ్యాంక్స్ టు చార్మి గారు అండి.
అంటే చార్మి గారు నన్ను టార్చర్ పెట్టారని ఆవిడ అంటున్నారు, బట్ నేను టార్చర్ పెట్టానని నేను అంటున్నాను. అదేంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆవిడతో కావాల్సిందంతా చేయించుకున్నాం. సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే నా 10th క్లాస్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన కరణ్యాన్ని మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఒక సింగర్ క్యారెక్టర్లో చూపిస్తున్నాను. తను కూడా చాలా బాగా చేసింది. అలాగే ఈ సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ శివ అండ్ ప్రవీణ్ అండి. వీళ్ళిద్దరూ కూడా, ప్రవీణ్ నాకు దీపు వాళ్ళ బ్రదర్, దీపు నేను ఇంట్రడ్యూస్ చేశాను 10th క్లాస్తో. అలాగే ఇప్పుడు ప్రవీణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. శివ నాకు బాంబేలో పరిచయం. సో అప్పటి నుంచి కూడా శివ టాలెంట్ ఏంటో తెలుసు. అందుకని ఏ సాంగ్ తగ్గట్టు వాళ్ళ ఇది ప్రకారం వాళ్ళతో చేయించుకున్నాను. వాళ్ళిద్దరు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం మా కెమెరామన్ ప్రవీణ్ గారు. ఆయన సత్యజిత్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కలకట్టాలో ఇన్స్టిట్యూట్లో చదువుకొని వచ్చారు. సో ఈ సినిమాకి మంచి అవుట్పుట్ ఆయన ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. డైలాగ్స్ పరంగా చిన్నారాయణ గారిని నేను కూర్చోబెట్టి నాకు ఎలా కావాలో అలా చెప్పి రాయించుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు ఆయన. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు చిన్నారాయణ గారు. అలాగే ఇంకో వ్యక్తి అండి, నాకు శరత్ చంద్ర గారు అని, ఆయన ఇక్కడ లేరు. ఆయన నాకు స్క్రిప్ట్లో బాగా హెల్ప్ చేశారు. సో ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఈరోజు ఇక్కడ లేరు. ఓకే, సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటున్నాను. నోట్బుక్ తర్వాత నేను అసలు సినిమా చేయాలా మానేయాలా అని ఇచ్చేసుకుంటూ తిరిగి వెళ్ళలేక మళ్ళీ తిరిగి ఈ సినిమా అంటే చాలా కష్టాలు పడి తిరిగి మళ్ళీ ఈ సినిమా నేను చేశాను. సో అందరూ మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ పట్టుకుంటే మైక్ వచ్చేస్తుంది. ఇందా నుంచి జరుగుతుంది, ఏం మాట్లాడాలి. చందు నాకు ఇండస్ట్రీకి వచ్చి, నేను బిగినింగ్లో చందు ఒక రూమ్ ఉండేది, చాలా బాగా అందంగా అలంకరించిన రూమ్ని. ఇప్పుడు తన సినిమాలాగే ఫస్ట్ టైం 5.1 సిస్టమ్ పెట్టించాడు తను కదా. తను గుర్తుందో లేదు కానీ, అంటే మాకు ఎవరికి అప్పుడు సిస్టమ్ లేదు, తను మాత్రం 5.1 ఉంది. దానికోసం సినిమా చూడడానికి చందు రూమ్కి వెళ్ళాం అనమాట. మళ్ళీ సడన్గా చూస్తే 10th క్లాస్ సినిమా. సో మళ్ళీ దానికోసం థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. తను యాక్చువల్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నాకు బోర్డర్ క్రాస్ చేసి సినిమా తీయాలంటే చాలా ఇష్టం. ఇక్కడ డైరెక్ట్గా చెప్పగానే సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నాకు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చాలా బాగా నచ్చింది. సో ఈ కథ కూడా అలాంటిదే. మేబీ క్రాస్ చేస్తూ కూడా అట్ ద సేమ్ టైం మదర్ గారు చెప్పినట్టు అదే పవిత్రత కాపాడుకుంటూ మేబీ వాట్ ఎవర్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చార్మి తను చెప్పిన చెప్తాను అంటే మేబీ తను ఒక్కతే ఇలాంటి పాత్రను ఒప్పుకోగలదు, మొత్తం తెలుసు. తన క్యారెక్టర్గా చూడగలదు. అందుకే ఈ సినిమాని తను యాక్సెప్ట్ చేయగలిగింది. బర్త్డేసే ఓకే. థ్యాంక్ యూ చార్మి. అండ్ ఇంకా మెయిన్ నాకు ఈరోజు ఇక్కడ ఉన్న కారణం పులగం చిన్నారాయణ గారు. ఆయన అందరూ చెప్పినట్టు లేట్ ఎంట్రీ, బట్ ఆ లేట్ ఎంట్రీ వల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరిగింది. ఇండస్ట్రీ మీద బోర్డర్ పుస్తకాలు వచ్చాయి. మేబీ అందుకోసమే లేట్ ఎంట్రీ జరిగినట్టుంది. అంటే చాలా అందంగా పొందికైన వాక్యాలతో చాలా చాలా బాగా చదివిస్తారు. బుక్స్ చదువుతూనే పోతాం. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రహస్యాల్ని లేదా చరిత్రల్ని వాట్ ఎవర్ అయినంత అందంగా రాశారు. అనిపించింది ఈ వ్యక్తి ఏంటి పుస్తకాలు వేస్ట్ చేస్తున్న టైం అంతా, మేబీ సరదాగా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుందేమో అని. సో ఆ ఛాన్స్ చందు దొరికింది. విష్ ఆల్ ది బెస్ట్ అండి చిన్న గారు. విష్ ఆల్ ది బెస్ట్. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, చందుకి మళ్ళీ ఒక పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటాం. చందు నాకు అంటే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. మా బ్యాచ్లోనే ఉండేవాడు, చాలా సాఫ్ట్గా ఉండేవాడు. తను డైరెక్టర్ అవుతాడని బిగినింగ్లో అనుకోలేదు నేను. చాలా మర్యాదగా అందరితో చాలా సాఫ్ట్గా ఉండేవాడు. అలాంటి చందు చాలా తక్కువ టైంలోనే తను 10th క్లాస్ అనే సినిమా తీసి డైరెక్ట్ అయ్యాడు, హిట్ చేశాడు. ఆ తర్వాత నోట్బుక్ అనే సినిమా తీసాడు. 2 సినిమాలను చూశాను, చాలా బాగా తీశాడు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని తను చేసిన ఈ సినిమా విజువల్స్ చూస్తున్నా లేకపోతే మ్యూజిక్ వింటున్నా ఖచ్చితంగా ఇది ఒక చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం నాకు 100% కలిగింది. మ్యూజిక్ చాలా బాగుంది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగా చేశారు. చాలా మెలోడీస్గా చాలా బాగుంది. సౌండింగ్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే కెమెరామెన్ కూడా చాలా బాగా చేశాడు.
చార్మి నిజంగానే చాలా ఒక కన్విక్షన్తో చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఒక కన్విక్షన్తో చేస్తుంటుంది. ఆ డీసెన్సీ క్రాస్ అవ్వకుండా చందు తీస్తాడని నమ్మకం నాకుంది. సినిమా చాలా మంచి సినిమా అయ్యి ప్రొడ్యూసర్స్కి, చందుకి, అలా పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే పొలగం చిన్నారాయణ, నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. నేను రైటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ కావాలని, చందు ఒక మంచి డైరెక్టర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.